నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అరసిమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, 2023 తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో పార్టీలు ఎన్నో మీటింగ్స్ పెట్టాయి, కానీ ఎప్పుడు రాని లాండ్ ఆర్డర్ ఇష్యూ పవన్ కళ్యాణ్ మీటింగ్ అనగానే ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే అండి. తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్యూ ద్వారా ఉద్దేశపూర్వకంగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని నానా దుర్భాషలు ఆడారు. ఇప్పుడు ఈయన ఈ మీటింగు మామూలుగానే అనౌన్స్ చేశాడు. ఆయన ఆ పార్టీని యాక్టివేట్ చేసుకుందాం, ఆ పార్టీ కార్యక్రమాలను ఇక్కడ మొదలు పెడదాం, ఆ క్యాడర్ని బలోపేతం చేసి కొన్ని బాధ్యతలు అప్పచెప్దాం అనేది నిర్ణయించుకున్నారు పార్టీగా. దీనికి ముందుగానే కొంతమందికి కంటగింపుగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ విస్తరిస్తే, ఎందుకంటే ఆయనకి విశేషమైన ఫాలోయింగ్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే, సౌత్లోనే ఆయన ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఫాలోయింగ్ ఉంది. ఆంధ్రాలో ఉన్నట్టు తెలంగాణలో కూడా ఉంది. ఆంధ్రాలో కులబలం ఉందనుకున్నారనుకోండి, తెలంగాణలో కూడా ఉంది. ఒక మున్నూరు కాపులు అందరూ కూడా ఈయన ఫ్యాన్సే. చిరంజీవి గారికి ఆంధ్రాలో కంటే నైజాంలో ఎక్కువ షేర్ వచ్చేది. ఆయన సినిమాలకి ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవారు. అలాగంటే మరి ప్రజారాజ్యం రాలేదు. కానీ ప్రజారాజ్యం రావడానికి రాకపోవడానికి జనాలకి రాజకీయం వేరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇలా టైం చూసుకుని పచ్చి మోసం చేస్తే కూడా ఓట్లేశారు. దానికి రాజకీయానికి అభిమానాలకు సంబంధం ఉండదు. ఇప్పుడు 2009 ఎలక్షన్స్లో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఎలక్షన్ అయిపోయేదాకా ఆగి నంద్యాల ఏం చెప్పంటే ఇలా వాచి చూసుకుని తెలంగాణ వెళ్ళాలంటే, హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా కావాలన్నాడు. అతని దృష్టి వీళ్ళకి చాలామందికి, కేసీఆర్ గారికి లేకపోతే వీళ్ళందరికీ, జగన్మోహన్ రెడ్డి అన్న, మన అతనితో అంత స్నేహం ఎందుకు, స్నేహబంధము అని పాటలు పాడేసుకుంటున్నారు వాళ్ళు. అసలు దరిద్రమే వాళ్ళతో. నాకు కేసీఆర్ గారు అంటే అభిమానం ఉంది. ఇలాంటి నాయకుడు అలాంటి దరిద్రంతో స్నేహం చేయబట్టే కదా ఓడిపోవడానికి బాధ వస్తూ ఉంటుంది నాకు. అటువంటి వాళ్ళు ఉండాలి. ఏంటంటే కొంతమందికి బాధించిన ఆయన వ్యాఖ్యలు మాకు కూడా బాధ వస్తుంది, చంద్రబాబు గారిని గట్ట తిడుతుంటే. కానీ అతని వల్ల సామాన్యుడు ఇబ్బంది లేదు. అటువంటి 10 కాలాల పాటు ఉంటే వాళ్ళు కూడా తెలంగాణ తెచ్చుకున్నాం, మనం బాగున్నారా బాబు అనుకుంటారు. అయితే అది వేరే కాదు. తెలంగాణ తెచ్చిన వాళ్ళకి, అందులో పనిచేసిన వాళ్ళు ఎవరికి, ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరికే ఛాన్సులు రాలేదు సరిగ్గానే, అది వేరే కాదు. మాకు ఒక హ్యాపీ ఏంటంటే మా తెలుగుదేశం వాళ్ళే కదా అంతనే అనుకుంటాం, కేసీఆర్ గారితో సహా. మాకు ఆ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కేసీఆర్ గారి మీద కొంచెం ఎంతో కొంత అభిమానం ఉండడం కారణం ఏంటంటే మా తెలుగుదేశం ఉండే కాబట్టి ఎప్పటికప్పుడు. అర్థమైందండి. ఒకసారి పొత్తులో కూడా ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన పెట్టుకునిస్తే బాగుండేది, ప్రజాస్వామ్యతంగా ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ఇన్నోవేటివ్గా, పద్ధతిగా, ఎక్కడ భేషజాలకు పోకుండా కాంగ్రెసు పార్టీని వేళ్లతో సహా పెకలించాడు ఎన్టీ రామారావు గారు 83-94 మధ్యలో. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆయన అధిష్టానాన్ని ఒప్పించి, మంత్రివర్గ సహచరులను ఒప్పించి హైదరాబాద్ నడిబొడ్డులో ఆయన స్వయంగా వచ్చి ఆవిష్కరించేంత దమ్మున్న లీడరు నిజంగా భేషజం లేనట్టే కదా. పైగా అదే ప్రసంగంలో అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు గారు ఒకేలాగా మాట్లాడాడు. అంత గౌరవం ఇచ్చినప్పుడు, అంత లిబరల్గా ఉన్నప్పుడు ఈ మీటింగ్ పెట్టుకునేవచ్చు. ఏముంది, ఎంతోమంది పెట్టుకుంటారు. అనేక సెమినార్లు జరుగుతూ ఉంటాయి, అనేక మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టత్తంగా చూసారు పార్టీ. తర్వాత అక్కడే చాలా దోలు తీరిపోయిన తర్వాత మానేశారు. కానీ ఇప్పుడు మామూలుగా ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారు, మాట్లాడుకుని వస్తున్నారు, మీటింగ్లు పెట్టుకుని. అవసరమైతే రాజకీయాల్లో ఇన్ఛార్జీలుగా కూడా ఉంటున్నారు. వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇన్ఛార్జీలుగా ఉంటారు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం నుంచి ఇన్ఛార్జ్ చేస్తారు. మా రాష్ట్రంలో నీకు పోయినట్టు అంటున్నారు వాళ్ళు. ఉద్రిక్తలు ఎందుకు వస్తాయండి? దానికి సీరియస్గా చెప్పాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళు ముడ్డి పగిలిపోతుందని చెప్పాలి. అంతేగాని అసలు ఆ పని చేయనివ్వకుండా నిజంగా వీళ్ళు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా, వీళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడతారంటే వీళ్ళు కూడా చెప్పొచ్చు ముందు, మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే మీకు మేమే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా అనుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలు ఎక్కడ కూడా ఆవేశపూరితంగా లేవు, చాలా పరిణితి చెందిన ప్రసంగాలు ఉన్నాయి. ఆయన తెలంగాణలో వరదలు వచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా, విపత్తులు వచ్చినప్పుడు సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా తన వంతు బాధ్యతగా భూరి విరాళాలు ఇస్తున్నాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా ఆయన భక్తుడిగా టీడీ దేవస్థానం నుంచి 25-30 కోట్లు శాంక్షన్ చేయించాడు. బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆంధ్రాయ తెలంగాణ అని చూడకుండా వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి కదా, ఏదో ఆ సమస్యల్లో అతను షేర్ చేసుకుంటున్నాడు. మరి ఇలాంటప్పుడు ఆయన్ని దానివల్ల ఈ ప్రభుత్వానికి మైనస్. ఇప్పుడు కవిత గారు వాళ్ళందరూ విమర్శిస్తున్నా, లేకపోతే కొంతమంది ఎవరో వచ్చి విమర్శిస్తున్నారు నాగేశ్వర గారు సపోర్ట్గా. వాళ్ళందరూ చెప్పిన దానికి రేవంత్ రెడ్డి గారు భయపడ్డాడేమో అనిపిస్తుంది. ఆయన అసలు భయం లేని మనిషి, ఎవరికే భయపడ్డు. కేసీఆర్ గారినే లెక్క చేయలేదు ఆయన.
ఈ పర్మిషన్ సరే ఇవ్వబోయారు, వీళ్ళు కూడా ఇంక మాట్లాడకుండా ఏదో ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాడు అనుకోండి. దాని మీద వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు ఉండకూడదండి. ప్రజల కోణంలో ఆలోచించి బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరన్నా సరే ఏం చేస్తారంటే వ్యాఖ్యకి ప్రతి వ్యాఖ్య చేయకూడదు. ఎవరన్నా పొరపాటుని ఒక వ్యాఖ్య చేసినా దానికి కౌంటర్గా మాట్లాడకూడదు. అదేమవుతుందంటే కావాలని వాళ్ళు రెచ్చగొట్టడానికి వాళ్ళు మాట్లాడతారు. ఉత్తు పుణ్యాన్ని ఆంధ్ర మీద కానీ విగ్రహాల మీద కానీ మాట్లాడుతున్నారంటే అసలు అది ఖచ్చితంగా అది విద్రోహ చర్య. ఏదైనా ఒక ఇష్యూ ఉండి లేకపోతే ఒక అన్యాయం జరిగింది లేకపోతే ఇలా జరిగింది అని మాట్లాడితే తప్పులేదు. ఉత్తు పుణ్యాన్ని బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎందుకు, ఏ విగ్రహం ఎందుకు, ఇలాంటి మాటలు మాట్లాడతారంటే కావాలని వాళ్ళు పాపులర్ అవ్వడానికి కానీ లేదా విద్వేషం ఊరిపోయడానికి కానీ, అది తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదో జనాలు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి చూస్తాం, లేకపోతే అసలు పట్టించుకుని కూడా ఉండడం. అర్థమైందండి? ఇవన్నీ వాళ్ళు సమాజం వాళ్ళందరినీ విచిత్రంగా చూస్తుంది. ఇవాళ ప్రెస్ మీట్ అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చాలా హుందంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మార్క్ మై వర్డ్స్. సరే, పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని రెచ్చగొట్టేది ఎవరంటారు? వాళ్ళు జనసేన పార్టీగా చూడలేదు. వాళ్ళు ఆంధ్ర వైపు తెలంగాణ ఆంధ్ర ద్వేషంతో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రేపాలని చూస్తున్నారు. ఇది వరకు తెలంగాణ భావన ఉన్నదంటే కారణం ఏంటంటే ఒక లక్ష్యం ఉంది వాళ్ళ ముందు. సుదీర్ఘంగా ప్రయాణం చేసి పోరాటం చేసి ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకంత ఉద్రిక్తతల నడుమ ఉద్యమాలు చేశారు. ఒక్కొక్కసారి మాటల దాడి చేశారు ప్రజలను ఉత్తేజపరచడానికి. అది ఒకసారి సాకారం అయిపోయిన తర్వాత చాలా అసలు ఆ సమస్య లేదు ఎవడి మధ్య, అప్పుడు కూడా లేదు. అంత ఉద్రిక్తతలు ఉన్న సమయంలో కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైరము వైరుధ్యము విభేదాలు వైషమ్యాలు లేనే లేవు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్పుకొని టీఆర్ఎస్ పైన అయిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత మొత్తానికి మటాష్ అయిపోయింది. ఈవిడ మళ్ళీ టీఆర్ఎస్ కింద పెట్టుకుంది వచ్చి. ఇన్నాళ్ళు ఆ టీఆర్ఎస్ లోపల వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు అదే వాళ్ళ అన్నయ్య వాళ్ళ మావయ్య వాళ్ళందరూ ఉండేవారు కదా, ఒక గుమ్మనంగా గంభీరంగా కనపడేవారు. బాబు వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు, ఓడిపోయినా కానీ నలుగురు గట్టిగా ఉంటారు అనుకునేవాళ్ళు. ఏమీ లేదంటే పుచ్చిపోయిందంతా పురుగులెట్టయిందని చెప్పింది ఈవిడ వచ్చి బయటికి. అక్కడ ఏమీ లేదు సీన్ అంతా మొత్తం మటాష్ అని చెప్పింది. కేసీఆర్ గారు కూడా వార్ధక్యం వచ్చింది, ఆరోగ్యం పడైపోతే పెద్ద ఆయన అయిపోయాడు కదా. ఆయన ఉన్నంతకాలం వీళ్ళ ఆటలు సాగుతాయి, ఆయన లేకపోతే సీనే ఉండదు. అక్కడ తలకైపుకి వెళ్ళిపోతారు వాళ్ళు. అటువంటి సమయంలో వాళ్ళకి కావాల్సిన ఆయుధం ఏంటంటే ఒక అస్త్రం కావాలా. వాళ్ళకున్న ఏకైక అస్త్రం తెలంగాణ సెంటిమెంట్. దురదృష్టం ఏంటంటే ఈ వాళ్ళున్న జనరేషను మీకు 2004, 2001 బోర్న్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళల్లో చాలామందికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. కొంచెం తెలుసు వాళ్ళకి. 10 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు అలా ఉంటాయి. అదే 2014 బోర్న్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 20 ఏళ్ళు ఉంటాయి కదా వాళ్ళకి. న్యూ జనరేషను ఏటిది గోళ అనుకుంటారు. అసలు ప్రపంచమే ఓటైపోయినప్పుడు ఇక్కడ అమెరికాలో 24 గంటలు అమెరికాలో దిగేస్తున్నప్పుడు దుబాయ్ లాంటి చోట్లకి కోటి నుంచి మియాపూర్ వెళ్ళటం ఈజీ, కష్టం. ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళటం కన్నా తెలుసా మీకు? కోటిని సిటీ బస్ ఎక్కి సిటీ బస్సులు మారి మియాపూర్ వెళ్ళి మళ్ళీ మియాపూర్ నుంచి కోటి వెళ్ళటం కంటే కూడా వేగంగా వెళ్ళి దుబాయ్ వెళ్ళి వచ్చేసి మనం. అంత ప్రపంచం దగ్గర అయిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆటవికుల కింద చూస్తారు మనల్ని. నిప్పు పుట్ట ముందు ఆది మానవులు ఉండేవారు కదా, ఆటవికులు అంటారు వాళ్ళని, బార్బేరియన్స్. అలా చూస్తారు ప్రపంచం. అవన్నీ ఆపుకోవాలి. ఎవరు సత్తా ఉంటే రాజకీయంగా మేము ఇది చేస్తాం ప్రజలకి, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి రాజకీయం నిలబడవచ్చు. ఆవిడ కూడా ఏ పార్టీ అన్నా అంతే, ఆ ప్రయత్నం చేసుకుంటారు డెఫినెట్గానే. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ తెలుగులో ఆటలు ఇచ్చేసి కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తానికి అక్కడే టోపీ తీసారు, అతను గొడవ లేకుండా పోయింది. అంచేత సీసా మూత తీసి పంపించేశారు అతనికి. సార్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మంగళగిరిలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ కూడా మంగళగిరిలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లేని అభ్యంతరాలు జనసేన పార్టీని తెలంగాణలో పెడతా అంటే ఎందుకు అభ్యంతరాలు తెలుపుతున్నారు? అసలు ఇదే ప్రశ్న వాళ్ళకి ఎదురవుతుంది. అంచేత మొట్టమొదటి కోర్టుకు వెళ్ళిన వెంటనే టపాల్మని కేసు కొట్టేస్తారు కదా, అలా కొట్టేసినట్టు వాళ్ళ అభియోగాలన్నీ. అది ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.